అందరికీ నమస్తే. వెల్కమ్ టు బీఆర్‌కే. నేను మీ రమ్య. ఈరోజు మనతో పాటు డాక్టర్ ఎస్‌జీవి సత్య గారు ఉన్నారు. మేడం డైరెక్టర్ అండ్ కన్సల్టెంట్ ఆఫ్ యునాని గ్రూప్ ఆఫ్ ఇన్‌స్టిట్యూషన్స్. సో, ఈరోజు మనకు తెలియని ఎన్నో విషయాలు హెల్త్ గురించి, హెల్త్ కేర్ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం అండి. నమస్తే. సో, చాలామంది అమ్మాయిలు అంటూ ఉంటారు కదా! ఈ పీసీఓడి ప్రాబ్లమ్స్, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ అని. అసలు ఈ పీసీఓడి, పీసీఓఎస్ అంటే ఏంటి? వాళ్ళకుండే లక్షణాలేంటి? పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్. హ్మ్. పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. హ్మ్. ఇంకా సిండ్రోమ్ అన్నా, డిసీజ్ అయినా ఇవన్నీ టర్మినాలజీస్ మీరు ఎన్ని పెట్టినా గానీ, హ్మ్. అది మెయిన్‌గా ఆడపిల్లలకి వచ్చేది ఎందుకు అంటే గనక నిద్ర సరిగ్గా లేనందువల్ల వస్తుంది. అబ్బాయిలకు రాదా అండి ఈ పీసీఓడి, పీసీఓఎస్ అనేది? ఓవేరీస్, ఓవేరియన్ డిసీజ్. ఓవరీస్ అనేది ఆడవాళ్ళలో మాత్రమే ఉంటాయి. ఓహో! అవునా! మగవాళ్ళలో ఓకే. ఓకే. ఓవరీస్ ఉండవు కదా! వాళ్ళకి వేరే డిసీజెస్ ఆహా! వస్తాయి. ఇది ఓవరీ డిసీజెస్. ఓకే. ఓకే. ఓవరీస్‌కి సంబంధించిన హ్మ్. డిసీజ్. సో, మగవాళ్ళలో అసలు ఓవరీసే లేవు కాబట్టి హ్మ్. వాళ్ళకి ఆ బాధే లేదు. వాళ్ళకి ఇంకా ఇంతకన్నా పెద్ద డిసీజెస్ వస్తుంటాయి పాపం. ఓకే. వాళ్ళకి సంబంధించిన స్క్రోటమ్‌కి, ఆ! స్పర్మ్‌కి సంబంధించిన హ్మ్. డిసీజెస్ వాళ్ళకొస్తుంటాయి. హ్మ్. డోంట్ థింక్ దట్ ఏదో వాళ్ళేదో ఇది మాకే ఉన్నాయి కష్టాలనేమో అనుకోకండి. హ్మ్. మీకన్నా ఎక్కువున్నాయి వాళ్ళకి. హ్మ్. ఇంకా చెప్పాలి అంటే రీసెంట్‌గా ఇదేదో ఇష్యూ అవుతుంది గదా! ఈ రోజుల్లో ఇంకా చెప్పాలి హ్మ్. అంటే గనక అసలు ఎంతైతే ఇన్‌ఫర్టిలిటీ ప్రాబ్లమ్ ఉందో హ్మ్. దాంట్లో మేజర్ కేసెస్ మెజారిటీ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ అన్నీ మేల్ పార్ట్నర్స్ నుంచే వస్తుంది ఎక్కువగా. హుహు. సో, ఈ అందుకని మధ్య కాలంలో. హ్మ్. ఈ మధ్య బాగా పెరిగిపోయాయి. ఈ స్మోకింగ్ అవన్నీ స్మోకింగ్ ఆఫ్ కోర్స్. స్మోకింగు, డ్రింకింగు అవెప్పుడు ఉన్నాయి ప్రాబ్లమ్స్ అది ఓకే. ఆ! అది కాక పాపం ఇప్పుడు జెంట్స్‌కి ఇంకొక పెద్ద ప్రాబ్లమ్ ఏంటంటే జీన్స్. ఓకే. మీరు మార్కెట్‌లోకెళ్ళి చూస్తే గనుక కొన్ని కొన్ని సార్లు కొన్ని షాప్స్‌లో మీకు జీన్స్ తప్పించి వేరేవి ఉండనే ఉండట్లేదు అసలు. హ్మ్. మెటీరియల్. హ్మ్. అంతగా అది మోనోపోలీ అలా ఇది హ్మ్. చేస్తుంది. వీళ్ళు కూడా ఏంటంటే అక్కడ దొరికిన జీన్సే తీసేసుకుంటున్నారు. హ్మ్. జీన్స్ అన్నవి అసలు మన ఇండియన్ క్లైమేట్‌కి సూట్ కాని ఫ్యాబ్రిక్. హుహు. సూట్ కాని ఫ్యాబ్రిక్‌ని అది వాడడం వల్ల కూడాను ప్రోస్టేటోమెగాలి తర్వాత ఈ ఇన్‌ఫర్టిలిటీ ఇది ప్రాబ్లమ్స్ చాలా కొత్తగా వస్తున్నాయి. వింటున్నాను. జీన్స్ వల్ల ఈ ఇష్యూ వస్తది అని. ఇది ఓకే. ఎప్పుడో తెలుసు అందరికీ తెలుసు ఆ సంగతి. ఆహా! జగమెరిగిన సత్యం. బట్ స్టిల్ అయినా కానీ అసలు ఇన్‌ఫర్టిలిటీ తెచ్చుకొని, అంత ప్రోస్టేటోమెగాలి ప్రాబ్లమ్స్ తెచ్చుకొని, అంత స్క్రోటమ్‌ని ఇబ్బంది పెట్టి, అంత ఇది చేసి, ఎందుకు మరి ఆ జీన్స్ ఏసుకుంటారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. మేబీ ల్యాక్ ఆఫ్ అవేర్‌నెస్ తెలియక పాపం. హ్మ్. ఇంకోటేంటంటే మీరన్నట్టుగా చాలామంది పిల్లలందరూ గూడాను హాస్టల్స్‌లోను, వాటిలోను వీటిలోను ఉంటున్నారు. వాళ్ళకి ఉతుక్కోవడం ప్రాబ్లము, బద్ధకం. హ్మ్. దాంతో ఏంటంటే జీన్స్ అయితే గనక ఒకరోజు దాన్ని వేసుకున్నారంటే గనక వారం, 10 రోజులు కొంతమందయితే అసలు ఉతకనే ఉతకరు దాన్ని. హుహుహు. సో, ఇలా ఏదైతే కల్చర్ ఏదైతే ఉందో, పాశ్చాత్య కల్చర్ మూలంగా కూడా ఇలా ప్రాబ్లమ్ అవుతారు. హ్మ్. అక్కడ వాళ్ళు జీన్స్ వాడుతున్నారంటే పాపం మంచులో కూరుకుపోయి ఉంటారు వాళ్ళకి. హ్మ్. చలి, వణుకు అందుకని హ్మ్. జీన్స్ ఏసుకుంటున్నారు వాళ్ళు. హ్మ్. మనకెక్కడ మంచు పడుతోంది? హైదరాబాద్‌లో ఎప్పుడు మంచు పడింది? హ్మ్. కదా! అసలు హ్మ్. మనకి అలాంటివి ఉంటేనే అంటే ఉంటది. ఈ మధ్య కాలంలో అంటే ఈ మధ్య కాలంలో అని కాదు జనరల్‌గా ఇప్పుడు మనం ఉంటున్న ఈ సమాజంలో ఓ జాబ్‌కెళ్ళాలన్నా, ఓ బయటికెళ్ళాలన్నా లుంగీ కానీ లేకపోతే అలా అఫీషియల్‌గా ఎళ్ళాలి అంటే జీన్స్ లేకపోతే జీన్స్ టైప్‌లో ఉండే వేరే పాయింట్స్ ఏసుకుంటారు వేరే కదా! ఏదైనా ఏసుకోవచ్చు జీన్స్ ఆహా! ఓకే. తప్పించి. ఆ వేరే క్లాత్స్ ఏదైనా జీన్స్ ఏసుకోవచ్చు. ఒకటే ఫ్యాబ్రిక్ మనకి సూట్ కాదు. ఆ! ఓకే. ఎప్పుడో సరదాగా ఒకసారి వేసుకుంటే ఏం కాదు. హ్మ్. యాక్చువల్‌గా ఏంటంటే మీరు అడిగింది ఒవేరియన్ డిసీజ్. మరి మెయిల్ హ్మ్. డిసీజ్‌లోకి ఎళ్ళిపోతున్నాం. హ్మ్. సో, టాపిక్ డైవర్ట్ అయిపోయింది. టాపిక్ డీవియేట్ అవుతోంది కాబట్టి లెట్ అస్ కమ్ టు ఓవేరియన్ డిసీజెస్. హ్మ్. వాటి గురించి మనం నెక్స్ట్ ఎపిసోడ్స్‌లో ఆ! ఓకే. మాట్లాడుకుందాం. అయితే ఓవరీస్ ఏదైతే ఆడపిల్లల్లో ఓవరీస్ ఏదైతే ఉందో హ్మ్. ఇంకొక పెద్ద ప్రాబ్లమ్ ఏంటంటే, హ్మ్. ఎవరికైతే పాపం స్కిన్ డిసీజెస్ ఉన్నాయో, హ్మ్. అండ్ ఇన్ పర్టిక్యులర్‌లీ నేను ఇది ప్లాట్‌ఫార్మ్‌గా తీసుకొని నేను హ్మ్. అందరికీ చెప్పదలుచుకున్నది ఏంటంటే, హ్మ్. విటిలిగో ప్రాబ్లమ్ తెల్ల మచ్చలుంటాయి చూసారా? హ్మ్. బొల్లి మచ్చలు. హ్మ్. వాటి కోసం అని చెప్పి వాళ్ళు ఇంగ్లీష్ మెడిసిన్‌లో హ్మ్. స్టెరాయిడ్స్ తీసుకున్నారు. హ్మ్. స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల ఒక అమ్మాయి హ్మ్. 9 ఏళ్లకే మెచ్యూర్ అయిపోయింది. ఓకే. సో, అంత భయంకరమైన అడ్వర్స్ రియాక్షన్స్ మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్న కెమికల్స్‌ని దయచేసి వాడకండి. వాడకుండా బొల్లికి చక్కగా నేచురల్ ప్రొడక్ట్స్‌తో హ్మ్. యునాని మెడిసిన్‌లోనే తగ్గిపోతాయి. సో, హ్మ్. దీనివల్ల ఏమైపోయింది అమ్మాయికి అంత తొందరగా అలా ఇచ్చేసేపటికి, హ్మ్. అలా స్టెరాయిడ్స్ వాడడం వల్ల కూడా హ్మ్. చాలా మందికి పీసీఓడీ అండ్ పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఓకే. అండ్ ఇంకోటేంటంటే పెళ్ళిళ్ళు చేసుకోవడమే 30 ఏళ్ళకి చేసుకుంటున్నారు. హ్మ్. నేచురల్లీ 30 ఏళ్ళకి చేసుకున్న వాళ్ళకి ఇన్‌ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువుంటాయి. హ్మ్. అది సెన్ససే చెప్తోంది. హ్మ్. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పినదేంటంటే, 18 ఏళ్ళు నిండిన తర్వాత 20 ఏళ్ల లోపల గనక పెళ్ళిళ్ళు అయిపోతే గనక, హ్మ్. వాళ్ళకి ఓవేరియన్ క్యాన్సర్స్ గానీ, హ్మ్. బ్రెస్ట్ క్యాన్సర్స్ గానీ, హ్మ్. తర్వాత సర్వైకల్ క్యాన్సర్స్ గానీ, యూట్రైన్ క్యాన్సర్స్ గానీ, హ్మ్. వజైనల్ క్యాన్సర్స్ గానీ,
తర్వాత ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివన్నీ కూడాను 90% వాళ్ళకి రావట్లేదు అని సెన్సస్ తీశారు. కానీ వీళ్ళందరూ ఎప్పుడు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు? 30 తర్వాత చేసుకుంటున్నారు. సో వీటిలన్నిటిని రా అని చెప్పి వెల్కమ్ చెప్తున్నట్టుగా. సో ఈ ఒక్క రీజన్ చాలు కూడా వాళ్ళు 20 ఏళ్ళ లోపల పెళ్లి చేసుకోవడానికి. నెంబర్ 1. ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఈ పెళ్ళిళ్ళు లేట్గా చేసుకున్న తర్వాత ఏం చేస్తున్నారంటే మళ్ళీ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లంతో ఫేస్ అవుతున్నారు కాబట్టి తొందరగా పిల్లల్ని కనేయాలని 30 ఏళ్ల తర్వాత చేసుకున్న తర్వాత న్యాచురల్ గా వాళ్ళకి 6 నెలల్లో ప్రెషర్ ఉంటుంది కదా. ఇంటి వాళ్ళ దగ్గర నుంచి కూడా ప్రెషర్ ఉంటుంది. ఆల్రెడీ 30 ఏళ్ళకి వచ్చావు, ఇంకెప్పుడు కంటావు నువ్వు అన్న ప్రెషర్ ఉంటుంది కదా. సో ఆ ప్రెషర్ వల్ల వీళ్ళు ఏం చేస్తున్నారంటే మళ్ళీ హార్మోన్స్ తీసుకుంటున్నారు. అలా మళ్ళీ స్టెరాయిడ్స్ మళ్ళీ హార్మోన్స్ తీసుకునేప్పటికి ఇదంతా ఎఫెక్ట్ ఏంటంటే వాళ్ళకి దాని మీద పడుతుంది. ఇంకొక ప్రాబ్లం ఏంటంటే ఏ చిన్న విషయం ఉన్నా సరే వీళ్ళ మెన్సెస్ ఆపేయడానికి వీళ్ళు చేసుకునే ప్రాబ్లం ఏంటంటే మెడిసిన్ వాళ్ళు ఏమంటారు హార్మోన్స్ తీసుకొని టాబ్లెట్స్ తీసుకొని వాటిని ఆపేస్తున్నారు. ఇలా చేయడం వల్ల కూడా చాలా ఇబ్బంది పడుతుంది. ఓహో, అంటే చాలా మంది ఇంట్లో ఏదైనా పూజ ఉంది అని కానీ లేకపోతే పెళ్లిళ్ళు ఉన్నాయి అని ఆ టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు. దానివల్ల కూడా ప్రాబ్లం. మేడం పూజ ఉంది పెళ్లి ఉంది కాదు, అసలు ఇంకా చెప్పాలి అంటే కనుక ఎవరైనా కలవడానికి వెళ్తున్నారు, రేపు మామూలుగా సరదాగా ఫ్రెండ్స్ కలిసి బయటకు వెళ్తున్నారంటే కూడా వీళ్ళు అవి రాకుండా మెడిసిన్స్ వేసుకుంటారు. మామూలు చిన్న చిన్న విషయాలు కూడా. అంటే ఇలా చేయడం వల్ల ఏమైపోతుందంటే అవన్నీ హార్మోన్స్, దానికి చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో దానివల్ల ఏమైపోతుందంటే ఈ ఓవరీస్ మొత్తం అన్ని కూడా ఎక్కువగా ఓవరీస్ అనేది ప్రొడ్యూస్, దానిలోంచి ఫాలికల్స్ అనేవి రప్చర్ అయిపోయి అన్యూజువల్ గా ఇవన్నీ జరగడం వల్ల ఏమైపోతుందంటే వాళ్ళకి పాపం బాగా ఈ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్స్ డిసీజెస్ ఇవన్నీ వస్తున్నాయి. సో అందుకని దయచేసి మహా అయితే ఏమవుతుంది, ఒకవేళ పూజలకు వెళ్ళలేకపోతే కనుక క్యాన్సర్ అవుతుంది, దూరం కూర్చొని దండం పెట్టుకోండి అంతే కదా. అంతేగాని అంత మాత్రానికే మీరు ఎందుకు అనవసరంగా వాడి ఆరోగ్యం పాడు చేసుకుంటుంటారు. అంటే PCOS ఉన్న వాళ్ళు ఎలాంటి పనులు చేయాలి చేయకూడదు అంటే ఫుడ్ కూడా? ఫుడ్ అంటే మామూలుగా రెగ్యులర్ గా అందరు తీసుకునే డైటే తీసుకోవడం. బట్ ఇంకో స్పెషల్ గా చెప్పాలి అంటే కనుక ఎవరైతే పియర్స్ ఎక్కువగా తింటున్నారో, డైలీ 1 పియర్ తింటున్నారో వాళ్ళకు కూడా చాలా చక్కగా వాళ్ళకి రిజల్ట్ వస్తుంది. అండ్ ఇంకోటి బెర్రీస్, ఎన్నైతే బెర్రీస్ తింటారో బెర్రీస్ కూడా చాలా చక్కగా ఓవేరియన్ ఫంక్షన్ ని దాన్ని అప్ టు డేట్ గా మెయింటైన్ చేయడంలో చాలా హెల్ప్ చేస్తాయి. అంటే మల్బెర్రీస్, తర్వాత ఈ స్ట్రాబెర్రీస్, ఎన్నైతే బెర్రీస్ ఉన్నాయో అన్ని, బ్లాక్ బెర్రీస్, అల్లనేరేడు పండు, ఇవన్నీ కూడాను హార్మోన్స్ ని చాలా చక్కగా మెయింటైన్ చేస్తాయి. ముఖ్యంగా రేగి పండు, అసలు రేగి పండ్లు తినడమే మానేస్తున్నారు అందరు జనాలు. రేగి పండు తిన్నందువల్ల ఈవెన్ బీపీ కూడా కంట్రోల్ అవుతుంది. ఒకవేళ ఆ రేగి పళ్ళు తిన్నా కానీ ఇప్పుడు అందరూ ఆ హైబ్రిడ్ రేగి పళ్ళు తింటున్నారు, ఇంత లావు వచ్చేటివి. ఒకప్పుడు ఊర్లలో చిన్న చిన్నవి ఇప్పుడు కూడా వస్తున్నాయి ఊళ్ళల్లో నుంచి చిన్న చిన్నవి, కానీ వాటిని వీళ్ళు తీసుకోవట్లేదు తెలియక. ఇంకా ఫ్రూట్స్ కన్నా ఎక్కువగా జంక్ ఫుడ్స్ మీద ఇది ఆధారపడడం వల్ల ఇలా అవుతుంది. సో ఎవరైతే ఇలా వాళ్ళ లైఫ్ స్టైల్ ని కరెక్ట్ గా చేసుకొని వర్క్ షెడ్యూల్ ఉంటుందో, నైట్ తొందరగా పడుకోవడం మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఆడపిల్లలకి అదే ఇంపార్టెంట్. నైట్ ఇప్పుడు పురకాలంలో వాళ్ళు తొందరగా లేవాలి ఆడపిల్లలు అని చెప్పి లేపారు అంటే కనుక ఏదో పగతోనో కక్షతోనో కాదు. ఆడపిల్లల ఏదైతే స్ట్రక్చర్ డిజైనింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అలా ఉందన్నమాట. వీళ్ళు తెల్లవారుజాము 5 లోపల లేస్తేనే ఆరోగ్యంగా ఉంటారు. అంటే మీరు ఇది చెప్తున్నా ఇప్పుడు ఏం గుర్తొచ్చిందని చెప్పాలా, ఇంట్లో లేట్గా పడుకున్నప్పుడు అమ్మ వాళ్ళు అంటారు, అంటే మా అమ్మ వాళ్ళని కాదు జనరల్గా ఎక్కడైనా సరే, మీరు లేలే అని మనల్ని లేపినప్పుడు మీరు తమ్మును అన్నను ఎందుకు లేపట్లేదు నన్నే లేపుతున్నారు అంటే మేబీ ఈ రీజన్, అంటే అప్పట్లో వాళ్ళకి రీజన్ అయి ఉండొచ్చు. రీజన్ ఏంటంటే మన హెల్త్, మన స్ట్రక్చర్, లేకపోతే మనకుండే ప్రాబ్లమ్స్. ఒక విమెన్ యొక్క హ్యూమన్ బాడీ స్ట్రక్చర్ డిజైనింగ్ అలా అయిందనమాట. ఫిజియాలజీ ఏదైతే ఉంటుందో, అంటే మన బాడీ యొక్క ఫంక్షనింగ్ ఏదైతే ఉందో అది ఇట్ ఈస్ ఇంటర్ రిలేటెడ్ విత్ దిస్ స్లీప్. ఇప్పుడు అంటే బయటకు వచ్చి మనం ఉద్యోగాలు చేస్తున్నాం. పురకాలంలో అందరూ ఇంటి పట్టునే ఉండేవాళ్ళు కదా, ఎక్కువగా లేడీస్. ఇంటి పట్టునే ఎందుకు ఉండేవాళ్ళు అంటే వాళ్ళకి ఇంట్లోనే అంత వర్క్ ఉండేది. దంచడాలు, రుబ్బడాలు, మామూలుగా ఉండేది ఏమిటి, లేచి ముగ్గేయడాలు, అసలు చాలా వర్క్ ఉండేది వాళ్ళకి. అంటే అవంతా కూడా. సో అంత వర్క్ ఇప్పుడు లేదు కాబట్టి మరి ఆరోగ్యం కాపాడుకోవడానికన్నా కోసమైనా మనం బయటికి రావాల్సిందే, ఉద్యోగాలు చేయాల్సిందే. ఎందుకంటే అన్ని ఇప్పుడు స్విచ్ వేయడమే కదా మనం చేసేదే ఉంది. మొత్తం గ్రైండింగ్ చేయాలంటే స్విచ్ చేయడమే, ఏదైనా వాషింగ్ మిషన్ అంటే స్విచ్ చేయడమే, ఈవెన్ అంట్లు తోవాలంటే కూడా పైనుంచి నీళ్లు కారుతూ ఉంటాయి, మీరు చేసేదే ఉంది అంతే కదా. ఆ రోజుల్లో అంటే నీళ్లు చేసి వచ్చి బావి నీళ్లు చేయడానికే
సగం పని అసలు అయిపోయేదే ఎన్ని కదా. వందల బిందెలు మోసేవాళ్ళో ఏమిటో ఆ రోజుల్లో. ఉమ్. అంతగా శ్రమ ఉండేది. ఉమ్. మరి ఈ రోజుల్లో అంత శ్రమ లేదు కదా! ఉమ్. సో, లేదు కాబట్టి ఖచ్చితంగా బయటికొచ్చి ఉద్యోగాలు చేయాలి. కానీ ఉమ్. ఉద్యోగాలు చేయాలి అంటే దాని అర్థం అర్ధరాత్రి వరకు 12 వరకు ఉమ్. నిద్ర మానుకోమని కాదు. ఉమ్. నిద్ర కంపల్సరీ ఉండాల్సిందే. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్తే.